నమస్కారం. భారత క్రికెట్ అదో అద్భుతమైన కథ. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ఆట గురించి కాదు. ఒకప్పుడు వలస పాలకులు ఆడిన ఒక ఆట ఇప్పుడు మన దేశంలో ఒక మతంలా ఎలా మారిపోయిందో చెప్పే కథ. ఒక్కసారి ఆలోచించండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచమంతా టీవీల కతుక్కుపోతుంది. ఒక్కోసారి ఏకంగా 400 మిలియన్ల మందికి పైగా చూస్తారంటే మన దేశంలో క్రికెట్ పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో క్రికెట్ అనేది జస్ట్ ఒక గేమ్ కాదండి, అదొక ఎమోషన్. మన కల్చర్లో కలిసిపోయింది. ప్రతి గల్లీలో ప్రతి మాటలో క్రికెట్ ఉంటుంది. కానీ కథ ఎప్పుడూ ఇలా లేదు. మరి అసలు కథ ఏంటి? ఒకప్పుడు కేవలం కొద్దిమంది అంటే ఆ ఎలీట్ క్లాస్ వాళ్లు మాత్రమే ఆడే ఈ గేమ్ ఇప్పుడు 100 కోట్ల మందికి పైగా ఒక ప్యాషన్, ఒక మతంలా ఎలా మారిపోయింది? ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ ఎక్కడ మొదలైందో తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. చాలా ఏళ్లుపాటు ఇండియన్ క్రికెట్ అనేది కొందరు చేతుల్లోనే ఉండేది. ఒక క్లోజ్డ్ సర్కిల్ అన్నమాట. ఈ కొద్దిమందినే ఓల్డ్ గార్డ్ అని పిలుస్తారు. వీళ్లే ఇండియన్ క్రికెట్కి అప్పట్లో పవర్ సెంటర్స్. అంటే కొన్ని రాష్ట్రాలు, కొన్ని పెద్ద పెద్ద నగరాలు మాత్రమే ఈ ఆటని శాసించేవి. దేశానికి ఆడే ప్లేయర్లలో ఎక్కువమంది వీళ్లే. దేశీయ టోర్నమెంట్లు గెలిచేది కూడా వీళ్లే. ఈ చార్ట్ చూడండి. 1950లు 60ల టైంలో ఇండియాకి ఆడిన టెస్ట్ క్రికెటర్లల్లో దాదాపు 67% మంది అంటే 3/2 మంది కేవలం 4 రాష్ట్రాల్నుంచొచ్చారంటే నమ్మగలరా? మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. ఆధిపత్యమంటే ఇదే. ఇక ఈ ఓల్డ్ గార్డ్ డామినేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ముంబై టీం. 1950 నుంచి 80 మధ్య అంటే 30 ఏళ్లలో 22 సార్లు రంజీ ట్రోఫీ గెలిచారంటే ఇంకేం చెప్పాలి. వాళ్ల పట్టు ఏంటో దీన్ని బట్టే అర్థమవుతుంది. కాని ఈ వ్యవస్థ ఇలాగే ఉండిపోలేదు. 2 పెనుమార్పులు, 2 విప్లవాలు ఈ మొత్తం సిస్టమ్నే కుదిపేశాయి. ఇండియన్ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఆ మార్పులకు కారణమైనవి ఇవే. ఫస్ట్, 1982లో కలర్ టీవీ వచ్చింది. దీంతో ప్రతి బంతి, ప్రతి షాట్ దేశంలో ప్రతి ఇంటికి చేరింది. ఆ వెంటనే 1983 ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అదొక ఎమోషనల్ మూమెంట్. ఇక 90లో ఎకనామిక్ లిబరలైజేషన్, టీవీ బ్రాడ్కాస్టింగ్ బూమ్. దీంతో క్రికెట్ ఒక కెరియర్గా మారిపోయింది. అంటే చూడండి, వరల్డ్ కప్ గెలవడమనే ఎమోషన్, టీవీ ద్వారా అందరికీ చేరడమనే రీచ్, ఈ రెండూ కలిశాయి. ఇక అంతే, స్పాన్సర్షిప్ రూపంలో, యాడ్స్ రూపంలో క్రికెట్లోకి డబ్బు వరదలా వచ్చిపడింది. దీనివల్ల ఏమైందంటే క్రికెట్ అనేది కేవలం ఒక హాబీ కాదు, అదొక మంచి కెరీర్ అనే నమ్మకం వచ్చింది. దీంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు కూడా తమ పిల్లల్ని ఈ ఆటవైపు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. క్రికెట్ ఆడితే పేరు, డబ్బు రెండూ వస్తాయని ఆశపడ్డారు. సరే, ఎన్ని మార్పులొచ్చాయి కదా, మరి దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? క్రికెట్ నిజంగానే దేశం నలుమూలలకి పాకిందా? దానికి సంబంధించిన కొన్ని ఆధారాలిప్పుడు చూద్దాం. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. 70లు 80ల టైంలో దేశంలోని 6 పెద్ద మెట్రో సిటీల నుంచే దాదాపు సగం మంది కొత్త టెస్ట్ ప్లేయర్లు వచ్చేవారు. కాని 1990 తర్వాత సీన్ మారిందే. ఆ శాతం 39కి పడిపోయింది. అంటే చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా టాలెంట్ బయటకు రావడం మొదలైంది. ఇక ముంబై డామినేషన్ సంగతి చూస్తే ఒకప్పుడు 73% మ్యాచ్లు గెలిచిన వాళ్లు ఇప్పుడు సగానికి పైగా పడిపోయింది వాళ్ల విన్ పర్సెంటేజ్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పోటీ ఎంత గట్టిగా పెరిగిందో, దేశవ్యాప్తంగా మిగతా జట్లు కూడా ఎంత బలంగా తయారయ్యాయో. అయితే ఆట అందరికీ అందుబాటులోకి వచ్చింది, కాదనలేం. కాని పాత పవర్ స్ట్రక్చర్స్ అంత సులభంగా వదులుకోలేదు. అవి తమ పట్టు నిలుపుకోవడానికి కొత్త దారులు వెతుక్కున్నాయి. ఇక్కడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ సీన్లోకి వచ్చింది. ఆట మొత్తం మారిపోయింది. డబ్బు, గ్లామర్, ఒక కొత్త ప్రపంచం. కాని విచిత్రంగా ఇక్కడ కూడా మనకొక పాత పద్ధతే మళ్లీ కనిపించింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మొదటి 13 ఐపీఎల్ సీజన్లలో 10 టైటిల్స్ని కేవలం 3 నగరాల టీమ్స్ గెలుచుకున్నాయి. ఏంటా నగరాలు? అవే పాత కాలనీల పవర్ సెంటర్స్: చెన్నై, ముంబై, కోల్కతా. ఈ టీంల విజయం వెనక ఒక కారణముంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. దేశంలోనే అత్యంత పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్లు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు వీళ్లంతా ఈ జట్ల వెనకుండి నడిపించారు.
ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కొత్త రకమైన ఓల్డ్ గాడ్ అనమాట. సో క్రికెట్లో డబ్బు, అధికారం పెరుగుతూనే ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ ఆట మరింత మందికి చేరువవుతుందా, లేక పాత శక్తులే గెలవడానికి ఎప్పుడూ ఏదో ఒక దారి వెతుక్కుంటూనే ఉంటాయా? ఈ ఒక్క ప్రశ్న మన క్రికెట్ కథనే కాదు, ఆధునిక భారతదేశం కథను కూడా ప్రతిబింబిస్తుంది.